మార్నింగ్ 8:30కి షో, నైట్ కూడా 4 అవర్స్ నిద్ర ఉంది. అయినా కూడా మూవీకి వెళ్దామని డిసైడ్ అయ్యి లేచాం. మా ఫ్రెండ్స్ రెడీ అయ్యేసరికి 8:30 దాటిపోయింది. ఇలా మూవీకి వెళ్ళడం మాకేం కొత్త కాదు, చాలా సార్లు జరిగిందే. ఇంకా చేసేదేం లేక 8:40కి స్టార్ట్ అయ్యాం. ఎలాగో ఏం తినలేదు కదా అని టీ తాగడానికి ఆగాం. ఆ టీ 2 సిప్పులు వేసేసరికి కొంచెం బెటర్ అనిపించింది. ఆల్రెడీ థియేటర్లో ఉన్న ఫ్రెండ్ మూవీ స్టార్ట్ అయిపోయిందని వీడియో కాల్ చేసి చూపించాడు. శివుడి ఎంట్రీ కూడా అయిపోయింది, కానీ టీ ఏం కావలేదు. మనం మోసపోయాం మావా. దరిద్రం ఏంటంటే మేము జింజీర్ టీ చెప్తాడు, నార్మల్ టీ ఇచ్చేసాడు. నిద్ర మతలో సరిగ్గా చూడలే, మాదే తప్పు. ఇంకా బ్రేక్స్ లేకుండా సరాసరి థియేటర్కే వెళ్ళిపోయాం. మాల్ వచ్చేసింది అండ్ తొందరగా పార్క్ చేసి ఇంకా పైకి స్టార్ట్ అయ్యాం. టైం 9 అయింది. సర్లే, ఇది మనకు మామూలేగా. ఇంకా థియేటర్లోకి వెళ్ళాం. శివుడు కొండెక్కే సీన్కి వచ్చింది. కొన్ని కొత్త సీన్స్ యాడ్ చేశారు అండ్ డిఫరెంట్ యాంగిల్స్ నుంచి ఈ వెర్షన్ కట్ చేశారు కాబట్టి కొన్ని సీన్స్ కొత్తగా కనిపిస్తాయి. సో ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఇంటర్వెల్లో బాహుబలి యానిమేటెడ్ మూవీ ట్రైలర్ వేశారు. కాన్సెప్ట్ అండ్ విజువల్స్ చాలా బాగున్నాయి. మూవీ నేమ్ ఎటర్నల్ వార్ పార్ట్ 1 అని పెట్టారు. 2027లో వస్తుంది. ఫస్ట్ హాఫ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. ఆ యానిమేటెడ్ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అయ్యి బాబోయ్, నిద్ర వచ్చేస్తుంది ఏంటి? అందుకే నైట్ పడుకోమనేది. ఇంకా సెకండ్ హాఫ్ కూడా లోపలికి వెళ్ళేసరికి సాంగ్ స్టార్ట్ అయిపోయింది. సో సెకండ్ హాఫ్ కూడా చాలా యాంగిల్స్ మార్చి కట్ చేశారు. సో ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. ఆఫ్టర్ 10 years బిగ్ స్క్రీన్ మీద భలే ఉంది. అండ్ కలర్ గ్రేడ్ హెవీగా చేయడం వల్ల ఫస్ట్ హాఫ్ లో హెయిర్ చుట్టూ ఒక గ్రీన్ లేయర్ లా కనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తుంటే కామెంట్ చేయండి. ట్విస్ట్ ఏంటంటే బల్లానే కట్టప్పతో బాహుబలిని చంపించేస్తాడు. అరే రే, స్పాయిలర్ చెప్పేసానే. సర్లేండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. బాయ్.